Hey everyone, welcome back to our channel, The 90s Pair. సో మీరు మా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్తున్నాము. సో దానిలో భాగంగా మేము ఢిల్లీ రీచ్ అయ్యి అక్కడి నుంచి శ్రీనగర్కి బస్ ఎక్కాము. బస్ బుక్ చేసుకున్నప్పుడు మాకైతే డీటెయిల్స్లో నెక్స్ట్ డే 1కి అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ 1కి రీచ్ అవుతామని ఉంది. సో మేము అదే ఎక్స్పెక్టేషన్స్తో పడుకున్నాము. బట్ మార్నింగ్ లేచేసరికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. టైం 8 కూడా అవ్వలేదు, 7:30 అలా అవుతుంది. ఇంత ఎర్లీగా రీచ్ అవ్వడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వీడు 1కి దించితే ఒక రోజంతా అక్కడే అయిపోతుంది. మేము హోటల్కి వెళ్ళి రెడీ అయ్యి లంచ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేలోపు ఇంకా చూసేదేమి ఉండదు. సో అదొక్కటి చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ నైస్, ఎర్లీగానే తీసుకొచ్చేసాడు. సో ఈ ప్లేస్ చూస్తే మీరు చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఫీల్ ఉంది. హౌసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వెదర్ అయితే డ్రాస్టిక్ చేంజ్ ఉంది, చాలా చల్లగా అయిపోయింది మొత్తం. ఒక హాఫ్ అన్ అవర్లో శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయాము. బస్ స్టాప్కి వెళ్ళేసరికి మేము మాట్లాడుకున్న ట్రావెల్ ఏజెన్సీ నుంచి డ్రైవర్ అయితే వచ్చాడు. నార్మల్గా అయితే నా ట్రిప్కి వెళ్తే అన్నీ మేమే చూసుకుంటాము, ఏ హోటల్లో స్టే చేయాలి, అక్కడ ఎలా ట్రావెల్ చేయాలి ఇవన్నీ. బట్ కాశ్మీర్కి మాత్రం మేమేం ప్లాన్ చేసుకోలేదు. మేము ఒక ట్రావెల్ ఏజెన్సీని రీచ్ అయ్యాము, ఇంకా వాళ్ళే అంతా చూసుకున్నారు. అంటే ఈ ప్లేస్ మాకు చాలా కొత్త అండ్ మేము ఉండేదే 3 days. సో ఈ 3 daysలో మేము ఎక్కడ ఉండాలి ఇవన్నీ వెతుక్కొని టైం వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. అండ్ ఇక్కడ స్కామ్స్ కూడా ఎక్కువ జరుగుతాయని విన్నాము. సో ఇదంతా ఎందుకులే అని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని బస్ స్టాప్ దగ్గరలో ఉండగానే మేము వాళ్ళకి కాల్ చేసాము. వాళ్ళు డ్రైవర్ని పంపిస్తామని చెప్పారు. బస్ దిగంగానే అతను రిసీవ్ చేసుకున్నాడు. మా ట్రిప్లో ఉండే జోష్ అంతా ఈ డ్రైవర్తోనే స్టార్ట్ అయింది. చాలా యాక్టివ్ ఉన్నాడు అండ్ చూడ్డానికి అరవింద్ స్వామిలా ఉన్నాడు. నేను హిందీలో అంత ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేను, సో ఇంకా సత్య కంటిన్యూ చేస్తాడు. ఇదే మేముంటున్న హోటల్. ఈ హోటల్ వచ్చేసి శ్రీనగర్లో ఉన్న మున్వారా లింక్ రోడ్లో ఉంటుంది. హాయ్ గైస్, ఇది డైనింగ్ హాల్. మాకైతే రూమ్ వెనకొచ్చడం లేట్ అయింది. సో వచ్చేసరికి 10కి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయిపోతుంది, ఫ్రీ బ్రేక్ఫాస్ట్. సో ప్రస్తుతానికి వాళ్ళది మిస్టేక్ కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గా అయితే ఈ టైంకి క్లోజ్ అయిపోతుంది. సో ఒకసారి చూపించు, చాలా చలిగా ఉంది గైస్. ఇది బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో ఏంటో, స్టార్ట్ చేయి. ఇప్పుడు ఫుడ్ రివ్యూ ఇస్తున్నావా నువ్వు? ఎలా ఉందో తెలియట్లేదు యాక్చువల్లీ. వేడిగా ఉంది చాలు. ఓకే, like this, from here and from here, like this. ఓకే, సత్య స్వెటర్స్ చూద్దామా? అది తీసుకో. अभी तो हमारे साथ है ना 2-4 दिन। रास्ते में करेंगे स्पेशल। आप पूरा एक्सप्लेन कर दो, मैं तेलुगु में ट्रांसलेट करता हूँ. सही बात है। अब हम किधर जा रहे हैं? हमें जाना है इस वक्त डल लेक। ओके, स्टार्ट हो गए यहाँ से डल लेक। ओके, और उसके बाद सबसे पहले करेंगे मंदिर, शंकराचार्य मंदिर जाएंगे। ओके, और नेक्स्ट गार्डन। ओके, हाँ, धीरे धीरे सब कुछ हो जाएगा। जो भी गार्डन वार्डन आएगा, ओके, हाउस बोट, शिकारा, ये सब हो गया इधर। ओके. ये देखो
समर में कितना मजा आता है इधर। ज्यादा ठंड मत होता है। हाँ, 2 टाइप का टूरिस्ट आता है इधर, एक Okay. तो समर, एक तो स्नो देखने के लिए आज विंटर में। अच्छा, ओके, जब समर में Okay. आएंगे तो उस टाइम स्नो नहीं मिलेगा, ओके इस टाइम तो स्नो मिलेगा, इसलिए 2 टाइप का टूरिस्ट आते हैं। ओके। एक तो बोलता है मुझे स्नो देखना है, लाइव भी देखना है, ऐसे भी देखना है ना। సో మేము వచ్చింది ఏంటంటే స్నో చూడడానికి. సో ఈయన ఏం చెప్తున్నారంటే బ్రదర్, ఇక్కడికి 2 టైప్స్ ఆఫ్ ప్యాసింజర్స్ వస్తారంట. ఒకళ్ళేమో వింటర్లో వచ్చేవాళ్ళు, ఇంకొకళ్ళేమో మన సమ్మర్లో వస్తారంట. సో సమ్మర్లో వచ్చేపాటికి ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అది కాకుండా వింటర్లో ఎలా వస్తారంటే మొత్తం స్నో చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి అలా వస్తారనమాట. సో అది ఆయన చెప్తున్నారు ఇప్పుడు. సో శ్రీనగర్లో స్నో పడుతుందా? శ్రీనగర్లో స్నో आता है? हाँ, पूरा कब आता है? अभी किसी भी टाइम अच्छा, कि अलर्ट में हम हाँ, अलर्ट में हाँ. हम రెడీ है। అచ్చా. సో ఆయన ఏమంటున్నారంటే ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు శ్రీనగర్లో, సడన్గా వస్తుంది, మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని చెప్తున్నారు అనమాట. శ్రీనగర్లో కూడా మంచు పడుతుందంట. गार्डन ఓకే ओके, हम अंदर जा सकते हैं एप्पल गार्डन को? एप्पल गार्डन, एप्पल आपके लिए मैंने रखा है, एप्पल ट्री पर एप्पल, फ्रेश एप्पल, Okay. एप्पल जूस पियेंगे। ओके, अच्छा, ठीक है. हाँ, केसर का खेत दिखाऊंगा मैं, केसर मार्केट, सब जो भी पहलगाम जाता है उस टाइम लेते हैं वो केसर, उसी टाइम जो पहलगाम रास्ते में ही आता है वो, ओके उसी टाइम केसर, ड्राई फ्रूट, वाई फ्रूट, सलाद, ये सब कुछ लेते हैं उधर ही। ठीक है, Okay. यहाँ किसी जगह नहीं लेना क्योंकि उधर ओरिजिनल मिलता है। ओके, ओके यहाँ भी मिलेगा लेकिन सही नहीं मिलेगा, उधर ओरिजिनल। Okay. और उसके बाद आएगा क्रिकेट बैट। अच्छा, हाँ, बना फैक्ट्री। सकता है उधर फैक्ट्री पूरा में? फैक्ट्री में ले जाऊंगा, अंदर में दिखाऊंगा कैसे बनता है। पिछली बार वो तेंदुलकर सब क्रिकेट वाले इधर आते हैं। अच्छा, हाँ, उनका फोटो वोटो सब कुछ मैं दिखाऊंगा। ठीक है, ओके, ठीक है, और उसके बाद एप्पल गार्डन, ओके उसके बाद लेड रिवर फेमस Okay. पहलगाम का। हाँ. हाँ, सेल्फी पॉइंट वो दिखाऊंगा मैं तो आपको। पहलगाम पे ज्यादा है देखने के लिए. बहुत बहुत है? बहुत సో ఈయన ఏమంటున్నారంటే రేపొద్దున్న మనము ఈరోజు శ్రీనగర్ అంతా కంప్లీట్ చేసుకుని రేపొద్దున్న పహల్గామ్ అనే ప్లేస్కి వెళ్తాము. సో అక్కడ ఏంటంటే క్రికెట్ ఫ్యాక్టరీ ఉంటుందంట, యాపిల్కి సంబంధించిన ఫీల్డ్ ఉంటాయంట, ఫ్రెష్ యాపిల్స్ తినొచ్చు అంటున్నారు, ఫ్రెష్ జ్యూస్ ఉంటుందంట. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ రోజు అయితే మనం శ్రీనగర్ మొత్తం చుట్టేద్దాం. సే హాయ్. मैडम भी खुश हो जाएगा। యాక్చువల్లీ ఇట్స్ అవర్ ఫస్ట్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. हर एक फर्स्ट टाइम जब आता है ना फिर बोलता है मैं बार बार रिपीट करूंगा कश्मीर और आऊंगा। ये देखो पूरा डल लेक आएगा इधर से। ఇది గైస్ డల్ లేక్. సో ఈ డల్ లేక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదే డల్ లేక్లో షాపింగ్ కూడా ఉంటుందన్నమాట. బోట్ షాపింగ్ అంటారు అనమాట. ఎట్లా అంటే మనకి ఫ్లోటింగ్ షాపింగ్ అంటారు దాన్ని. సో బోట్లో యా ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు. బోట్లోనే తీసుకొచ్చి వాళ్ళు నీకు కావాల్సిన దాన్ని అమ్ముతారనమాట. సో మనం బార్గెన్ చేసుకోవాలి. చూసాను, ఈవెన్ ఫుడ్ కూడా బోట్లోనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి, ఫ్రంట్లో రోడ్డు కూడా చాలా బాగుంది. సో నిజంగా ఇక్కడ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ప్రజెంట్ ఉన్న టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మేము మార్నింగ్ వచ్చినప్పుడేమో -1 degrees -2 degrees ఉన్నాయి. ఇప్పుడు కొంచెంగా వెలుతురు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 3 degrees ఉంది. మేబీ చెప్పలేము, ఇంకో గంటకి మేబీ అది మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు అని అంటున్నారు. టెంపరేచర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయంట అనమాట ఇక్కడ. ఇప్పుడు 11 అయింది టైం, బట్ దారుణంగా ఉంది చలి మాత్రం. भाई अब हम कहाँ जा रहे हैं बोलो ऑडियंस के लिए? शंकराचार्य टेम्पल। तो कब बिल्ड किया है ये? कब किया है बिल्डिंग? ये इसका बहुत टाइम हो गया। अच्छा, సో చాలా ఏళ్ళు అయిందంట ఇది కట్టి. మేబీ ఆయనకు కూడా తెలియకపోవచ్చు, చాలా పాతదంట, చాలా పాతకాలం కట్టడం అనమాట. సో ఈ వ్యూస్ అన్నీ మనం పైనుంచి చూడొచ్చు. ఈ శంకరాచార్య టెంపుల్కి వెళ్ళి అక్కడ మనం దర్శించుకుని అక్కడి నుంచి మొత్తం శ్రీనగర్ అంతా మనం చూడొచ్చు అంట. क्या मतलब स्पेशलिटी मतलब कौन रहेगा उधर? उधर है ना वो
जो पूजा वूजा ये कराते हैं, ये क्या बोलते हैं उसको, पंडित वो लोग होते हैं ना उधर। हाँ, प्रसाद वसाद मिलेगा आपको। ओके, टीका करना है। अच्छा ठीक है। ओके, जैसे मंदिर में होता है हाँ वैसे सब उधर हो जाएगा आपका। ठीक है। टीका प्रसाद विशाद मिलेगा, सब कुछ। सीढ़ियों को चढ़ना है ऊपर, 200-250 सीढ़ियाँ हैं, छोटे छोटे हैं। हमारी गाड़ी रोड पे रहेगी पार्किंग, उसके बाद आपको बाई वॉक जाना है ऊपर मंदिर। ओके, बिल्कुल अच्छा लगेगा। मर जाएंगे, हमको खाना नहीं चाहिए। हाँ, हीटर चाहिए, हीटर चाहिए। ठीक है ना। సో ఇది చల్లగా ఉండే ప్లేస్ కాబట్టి వీళ్ళకి కార్స్లో కానీ లేకపోతే రెస్టారెంట్స్లో ఆర్ ఎల్స్ వాళ్ళ ఓన్ హౌస్లో కానీ ఫ్యాన్స్ ఏసీలు ఇవేమీ వాళ్ళకి వర్కౌట్ అవ్వంట. సో వాళ్ళకి ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ హీటర్ మాత్రం ఉండాలంట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి హీటర్ మాత్రం కంపల్సరీ అని చెప్తున్నారు. ఊపర్. సో పైకి గుడి దగ్గరికి వెళ్ళడానికి కార్స్కి కొంచెం దగ్గర వరకు అలౌడ్ అంట. ఈ టెంపోస్ కానీ బస్సెస్ కానీ ఇలాంటివి కొంచెం దూరం దగ్గర ఆపేస్తారు. అక్కడ నుంచి బై వాక్ నడుచుకుంటూ గుడి లోపలికి వెళ్ళాలి. మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు చూడండి, ఇక్కడ టెంపోలన్నీ ఇక్కడ ఆపేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అలౌడ్ ఉండదు. ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళాలి, ఆర్ ఎల్స్ లేదంటే ఆటోలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఆటోలు ఎక్కి పైకి వెళ్ళాలి. హాయ్ గైస్, హౌ ఇస్ మై గెటప్? చాలా బాగుంది. యుద్ధానికి వెళ్తున్నాం గైస్. పరిస్థితి అలా ఉందలే, నువ్వేనేం చేస్తావు. అలా హైట్గా ఉంది, ఎక్కడానికి కూడా బాగా కష్టంగా ఉంది. ఒక్కో మెట్టు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది, బట్ స్టిల్ ట్రైయింగ్. రావాలమ్మా రే, స్పీడ్గా పైకి వెళ్దాం. కనిపిస్తుంది కదా, ఇదే శంకరాచార్య టెంపుల్. సో ఈ టెంపుల్ పైకి ఎక్కడానికి చాలా టైం పట్టింది, కానీ పైకి ఎక్కిన తర్వాత ఆ ఏరియా ప్రశాంతత చూస్తే చాలా హాయిగా అనిపించింది. సో కనిపిస్తున్న ఈ మెట్లే టెంపుల్ యొక్క ముఖద్వారం. ఈ ముఖద్వారం ఎక్కడానికి చాలా మెట్లే ఉన్నాయి. సో ఈ మెట్లలో ప్రతి మెట్టు కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు అంత హైట్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తుంటే దాల్ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్ దాల్ లేక్ మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓవరాల్ శ్రీనగర్ ఓవర్వ్యూ కూడా మనకు బాగా కనిపిస్తుంది. अब हम दाल लेक जाएंगे, शिकारा राइड करना है। సో శంకరాచార్య టెంపుల్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు డాల్ లేక్ కిందకి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే షికారా రైడ్ అనేది మోస్ట్ ఫేమస్ ఇన్ డాల్ లేక్ అనమాట. దాంట్లో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో మేము తీసుకున్నది ఏంటంటే 4 పాయింట్స్ని కంప్లీట్ చేస్తూ ఓవరాల్గా కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. వాళ్ళు దానికి 4000 అలా చెప్పారు, బట్ మేము ఫైనల్గా 1300కి కంప్లీట్ చేసుకున్నాం. చలేంగే अंदर की नमस्कार। फोन इकडे ఉందా? ये हो गया फ्लोटिंग शॉप्स, ఇయరింగ్స్. हाँ इयरिंग्स, मल्टी स्टोन ఎవరెస్ట్ హుక్క ఇస్తాడంట. అన్ని బోట్లోనే ఇస్తున్నారు ఇక్కడ. ప్రైసెస్ కొందామన్న చాలా హెవీ ఉన్నాయి. అవును, వీళ్ళందరికీ తన డీలింగ్ ఉంటుంది అనుకుంటా. అతను వెళ్ళే వరకు ఇతను అసలు ముందుకెళ్ళనివ్వడు. అంటే బేసికల్లీ స్పీడ్ మెయింటైన్ చేస్తారు, కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చూస్తారు అంతే. चलते चलते ब्लेज शॉप, कश्मीर हेलीकॉप्टर, सोवेनियर्स,
ऐसा छोटा छोटा शिकारा रहता है मेरे पास। ఆ బోట్ తీసుకో. 100 रुपीज स्टार्टिंग प्राइस। ఏ నైస్, చూడడానికి బాగుంది కదా. ఎంత అన్నాడు? 100 అతనిది रिजनेबल प्राइस है। फ्रूट बास्केट किसके लिए यूज करना है? ड्राई फ्रूट्स के लिए. मसाला वसाला रखते हैं डिफरेंट डिफरेंट यूज। अच्छा, फोल्डेबल आल्सो। ज्यादा वेट है वो. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయమ్మా. हां फ्रिज मैग्नेट्स है. वो भी देगा मैग्नेट्स भी देगा ऐसा। हाँ, ये फ्रूट्स के लिए. यूनिक है डिफरेंट। ओके. फाइन वो చూడు స్విమ్మింగ్ ఎలా చేస్తుందో. మొత్తం బోట్లోనే షాపింగ్. సో మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి చూసాం, లాస్ట్కి ఇదైతే పర్చేస్ చేసాము. చూడడానికి చాలా బాగుంది. దాని మీద కాశ్మీర్ అని కూడా రాసింది వెనకైపు. యా మాకు 200 చెప్పారు, మేము 120కి తీసుకున్నాం. ఇంకా వాడు అసలు తగ్గట్లేదు. చాలా బాగుంది, క్యూట్ గా. యా, షికారా రైడ్ మెమరీ. గుడ్ ఆఫ్టర్నూన్. How are you? ఫైన్, హౌ ఆర్ యు? It's where? This is my dukana. ఓకే, ఫర్ వాట్? మొత్తం అన్ని దుకాణాలు అనుకుంటా. I said go Taisa. టాటాస్. Yes. Tortoise. Another. You look at Madam Adikata. నైస్. Not better than you are. You look like Imran Hashmiya. Madam look like Madhubala. మధుబాల. Madhubala. वो तो गया ना. You look like Imran Hashmiya. No, కై you look like Salman Khan. No, I am look like a Nana Patekar. One look like Shraddha Kapoor, one look like Alia Bhatt. आप सलमान खान. No, I'm Nana Patekar. You Imran Hashmi serial kisser. No. I look your I'm lips. not serial kisser. No, I look your lips. Look like Imran Hashmi. Oh. Chumma master. బికాజ్ ఆఫ్ ద లిప్స్, లిప్ బామ్. Because of Chumma master. ఓకే, ఏది నచ్చింది నీకు? బ్లాక్ ఇదేనా? ఎంత అన్నది? కిतना? 1100. This one 1800. ज्यादा है भाई. No, ज़्यादा है नहीं, उधर से इधर तक आया 1100 से, हैदराबाद से. My mummy make this 4 days. 4 days. 4 days. Waterproof. My mama 4 day make this. ज्यादा है. No, ज़्यादा. Really no. I don't say ज़्यादा hi. I like both of you. Next year ज़्यादा you है. have good daughter. I wish. मैं लेके आता हूँ. शिकारा राइड ఎంజాయ్ చేయడానికి వచ్చాం, బట్ అసలు ఇక్కడ షాపింగ్ హవాయే ఎక్కువ ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ తీసుకుంటున్నారు. Sir, And I don't Marcelo. want to go because I like you. I don't like madam. I don't Here he like came madam. again. You tell me good price. Really, I want to happy No, for you. that is the price. That's a really. సో మేమేమో 300 అడిగాము, ఆయనేమో 1100 నుంచి Final time. 500 కి Okay, వచ్చాడు. okay, సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. మేమైతే 300 చెప్పాము. Final how much you want? Really, after that I say. ఫైనల్లీ ఆ మాట ఈ మాట చెప్పి ఇదైతే కొనిపించారు. బట్ టార్టాయిస్ ఇంట్లో ఉండడం గ్రేట్, మంచిదే కదా అని తీసుకున్నాము. సో మేమైతే దీని ప్రైస్ 350. వచ్చేసి 350. సో కాశ్మీర్ వస్తే మాత్రం తప్పకుండా చేయాల్సిన రైడ్ ఇది. ఈ షికారా రైడ్లో మనకి 4 పాయింట్స్ ఉంటాయంట. సో ఈ 4 పాయింట్స్ని కవర్ చేయడానికి మాకైతే 1400 తీసుకుంటామని చెప్పారు. అయితే చాలా ఎక్కువ చెప్పారు, చెప్పినప్పుడు 4500 అలా చెప్పారు. సో మేము అది కాదు ఇది కాదని బార్గెన్ చేసుకొని చివరికి 1300 ఇస్తున్నామని చెప్పాం. బట్ ఆయన 1400 అన్నారు. సో చిన్న దిగాక చూడాలి అంత అనేది. సో ఇవి బోట్ హౌస్లు అనమాట. ఇక్కడ స్టే చేయడానికి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. రూమ్కి వచ్చేసి 4000 3000 అలా తీసుకుంటారంట. సో మేమైతే ప్రజెంట్ బోట్ హౌస్లో ఉండట్లేదు, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఈ షికారా రైడ్లో మనకి వెళ్తుంటే ఫ్లోటింగ్ మార్కెట్స్ వస్తాయి. ఎవరైనా కాశ్మీర్ ప్లాన్ చేసుకుంటే ఈ రైడ్ కంపల్సరీ చేయాల్సిందే. చాలా బాగుంది. బట్ షాపింగ్ మధ్యలో వచ్చే ఈ షాపింగ్ బోట్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. బట్ అదర్వైజ్ పీస్ఫుల్గా ఉంది. చుట్టూరు కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద మౌంటైన్స్. కాకపోతే మొత్తం ఫాగ్ కవర్ అయిపోవడం వల్ల ఏం కనిపించట్లే. అలాంటి బోట్స్ అలాంటివి బాగున్నాయి, ఎస్థెటిక్. కనిపిస్తున్నది సిఆర్పిఎఫ్ క్యాంప్ బేస్ అన్నమాట. సో ఇక్కడ నుంచే వీళ్ళు ఏదన్నా ఇష్యూ ఉంటే కవర్ చేయడము, మేనేజ్ చేయడం అన్నీ చేస్తారంట. కోడి దగ్గరికి వస్తే బాగుంది. ఆ కోడి ఇక్కడ వరకు వస్తే బాగుంది. సో ఇది షాపింగ్ బజారా? ఓకే. अगस्त में अच्छा, कमल का फूल
ये पूरा प्राइवेट का है? ये पूरा प्राइवेट है, इस साइड में भी प्राइवेट है, इस साइड में भी प्राइवेट है। ओके। बीच में जो रास्ता जा रहा है ना मैम, ये गवर्नमेंट का है। अच्छा। अस्सलाम वालेकुम सर, ठीक। और इसके अंदर लोटस फ्लावर होता है जून जुलाई और अगस्त में, कमल का फूल। ओके। बड़े बड़े फ्लावर, बड़े बड़े पत्ते। और अभी रहते हैं लोटस रूट, कमल कगड़ी, नद्रू। ओके। उसको वो सब्जी उगाता है, खाता है वो कमल कगड़ी नद्रू जैसा। वो उसको पकोड़े बनाता है, अचार में डालता है। हाँ। सब्जी में यूज करते हैं हम लोग ओके। खाने के लिए। ओके। वो बहुत फेमस रहता है। ओके। और यहाँ पे बाजार में बिकता है। इस साइड में ये जो हाउस बोट है ना, ये बैक साइड का हाउस बोट है। इसके पीछे गांव के लोग रहते हैं। हम जैसा शिकारा वाला है, वो ज्वेलरी वाला है, ओके, हुक्का वाला है, वो सब लोग इधर ही रहता है। ओके। बोट हाउस पे? हाँ नहीं, वहाँ पे लैंड है, लैंड। वो देखो ना, वो बड़े बड़े मकान बने होते हैं, येलो कलर का, छत वाले। हाँ, वो लोग वहाँ पे रहते हैं, वहाँ पे आइलैंड है। ओके। और ये पूरा प्राइवेट प्रॉपर्टी। इधर जो लोग है ना, ये डल लेक जो बसा हुआ है ना लोग, जहाँ पे 22 किलोमीटर सर्कल में। ఓకే. సో ఈ రైట్ సైడ్లో మనకు కనిపించే ఏదైతే పంట పొలాలాగా కనబడుతున్నాయో అదంతా లోటస్కి సంబంధించిన పొలం అనమాట. సో ఇవి మనకి జూన్ జూలై ఆగస్ట్ 3 నెలలు కనిపిస్తాయంట. సో వీళ్ళు ప్రైవేట్గా దాన్ని పండిస్తారంట అండ్ వాటిని వాళ్ళ వంటల్లోనూ వాటిల్లో వాడుకుంటారంట. అండ్ ఈ పర్టికులర్గా బోట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా వీటిని దాటుకుని మనకు అక్కడ కనిపిస్తున్నాయి చూసారా. సో ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఉండే ఇళ్ళు అంట. डाल लेक का गहरा कितना है? 11 10 फुट या 8 फुट है, 12 फुट है। इधर कम रहता है। अच्छा, पूरा कितना? ओपन लेक में रहता है ज़्यादा। जहाँ से हम घूम के आए थे ना, हाँ, उधर 15 फुट है, 16 फुट है। 20 फीट भी आता है? हाँ, 20 फुट, 25 भी होता है। ఓకే. సో ఈ డాల్ లేక్ ఒక్కో చోట ఒక్కో లోతు ఉంటుందంట. సో ప్రజెంట్ మనం ఉన్న ఈ షాపింగ్ ఏరియాలో 12 feet to 10 feet అలా ఉంటుందంట. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం కదా ఆ ప్లేస్లో 15, 20, 25 అలా ఉంటుందంట. అక్కడ ఎక్కువే అయితే. యా. ఎగిరితే బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇదే నెహ్రూ పార్క్. చూడడానికి అయితే పెద్దగా ఏం లేదు, కాకపోతే ఇది ఒక స్పాట్, ఊరికే చూడడానికి రావచ్చు. ఇక్కడ ఇది ఫొటోస్ దిగే ప్లేస్ అన్నమాట. ఇక్కడ అందరూ కపుల్స్ ఫొటోస్ దిగడానికి, లేదంటే కాశ్మీర్కి సంబంధించిన వేషధారణ అంతా ఇక్కడ ఉంది. ఆ డ్రెస్, సో ఆ డ్రెస్ మొత్తం మనకి రెంట్కి ఇస్తారు. సో దాన్ని ఈ ప్లేస్లో దిగుతారనమాట. సో ఈ పర్టికులర్ నెహ్రూ పార్క్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ అడల్ట్ 25 రూపీస్ అండ్ ఫర్ చైల్డ్ 15 రూపీస్. చూడవచ్చు, ఈ ప్లేస్ చూడడానికి బాగానే ఉంది, బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ అయితే ఇక్కడ చూడడానికి ఏమీ ఉండదు. సో లంచ్కి వచ్చేసాము. ఈ లంచ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మనం గార్డెన్కి స్టార్ట్ అవుతాం. సో అలా మా షికారా రైడ్ని కంప్లీట్ చేసుకున్నాము. సో అలాగే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం గార్డెన్ చూడడానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ముఘల్ గార్డెన్స్ అని కొన్ని డిఫరెంట్ గార్డెన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక గార్డెన్ వచ్చేసి నిషాద్ గార్డెన్. సో ఆ గార్డెన్ అనేది మేమున్న డాల్ లేక్ని దాటుకుని కొంచెం ముందుకెళ్ళాలి. సో ఈ గార్డెన్ అనేది సమ్మర్ టైంలో చాలా బాగుంటుందంట. బికాజ్ ఆ టైంలో ఫుల్ గ్రీన్గా ఉంటుందంట. ఆ టైంలోనే చాలామంది కాశ్మీర్ రావడానికి చాలా ఇష్టపడతారంట. ఆ టైంలోనే చాలామంది విజిటర్స్ కూడా వస్తూ ఉంటారంట. అండ్ ఈ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయని చెప్పి మిరాజ్ బాయ్ చెప్పాడు. ఈ గార్డెన్కి ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ అండ్ ఫర్ చిల్డ్రన్ వచ్చేసి 10 రూపీస్. చూడొచ్చు, ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ముందేమో మౌంటైన్స్ అండ్ దానికి ఆపోజిట్లో దాల్ లేక్ అండ్ వీ కెన్ సీ సన్ కూడా కనబడుతున్నాడు బ్యూటిఫుల్గా. జస్ట్ కనబడుతున్నాడు అంతే. యా, జస్ట్ కనబడుతున్నాడు అంతే, కొంచెం కూడా ఎఫెక్ట్ లేదు. ఇక్కడ వాళ్ళందరూ సన్ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తారంట. ఈవెన్
మాకు కూడా అలాగే ఉంది పరిస్థితి. సో ఈ నిశాంత్ గార్డెన్ అనేది ఇప్పుడు అంత నీట్గా లేదు. ఎక్కడ చూసినా గ్రీనరీ అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది. బికాస్ వింటర్ సీజన్లో ఇది అంత నీట్గా ఉండదంట. ఓన్లీ ఆన్ సమ్మర్ సీజన్స్ ఇది బ్యూటిఫుల్గా. ఈ చెట్టు ఏమో చాలా పెద్దగా ఉంది, కానీ చూడడానికి బ్యూటిఫుల్గా అస్సలు లేదు. మేబీ సమ్మర్లో బాగుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడడానికి కూడా పెద్దగా ఏమి బ్యూటిఫుల్గా లేదు. సో ఇక్కడ ఉన్నా కూడా టైం వేస్ట్ అని అర్థమైంది. ఇంకా రిటర్న్ గోయింగ్ టు ద క్యాబ్ అనమాట. సో ఇది కాశ్మీర్లో డే 2. మళ్ళీ మనం డే 3 వీడియోలో కలుద్దాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్, subscribe and hit the bell icon for more updates.